ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల ఆర్బీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనైతే అడ్మిట్ చేయడం జరిగింది. తనకు 2 కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి. దానివల్ల అతనికి ట్రీట్మెంట్ చేస్తేనే ఆయన బ్రతుకుతాడని అయితే డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. అసలు ఫిష్ వెంకట్ పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? గతంలో ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగింది, బాగానే ఉన్నారు అనుకున్నాం. తను మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేస్తారు, మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తారని అనుకునే సిచ్యువేషన్ రానే వచ్చింది అనుకున్నాం. కానీ ఇంతలోనే మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిందని అయితే చెప్తున్నారు. చాలా పోరాటం చేస్తున్నాడు. ఒకసారి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే కావచ్చు, డాక్టర్స్నే కావచ్చు, మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం, పదండి. అయితే వెంకటన్న మనం ఇక్కడ చూడొచ్చు. అసలు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లోకి తిని వెళ్తాడు అని మనం ఎవరం కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కనుక మనం చూసుకుంటే చాలా వరకు తను రికవరీ అయిపోయాడు. మళ్ళీ నార్మల్ స్టేజ్కి తను రావడం జరిగింది. మళ్ళీ తను మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి తను ముందుకు వస్తాడని అయితే ప్రతి ఒక్కరు మనం ఎదురు చూసాం. అలానే తను చాలా కేర్గా అంటే క్యూర్ అయిపోయారు అన్నది అయితే అందరికీ తెలుసు. మళ్ళీ సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అన్నది అయితే అర్థం కావడం లేదు. తనకైతే ప్రజెంట్ 2 కిడ్నీస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ తనకి ఫెయిల్యూర్ రావడం జరిగింది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తనకి కిడ్నీ డొనేట్ చేసినా లేకుంటే డబ్బు రూపంలో తనకు సహాయం చేసినా కూడా ఖచ్చితంగా తానైతే కోలుకుంటాడని డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అన్నని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. అన్నా, వెంకటన్న ఏమాత్రం కూడా తన దగ్గర నుంచి అయితే స్పందన అయితే కనిపించడం లేదు. నేను చాలా ట్రై చేశాను, ఒకసారి తనని గట్టిగా పిలుస్తున్నాను, ఏమైనా రెస్పాండ్ అవుతారేమో, కనీసం తను చూస్తాడేమో అని చూస్తున్నాను. కానీ ఆరోగ్యం చాలా దారుణంగా క్షీణించిందని మనం చెప్పొచ్చు. ఎంత త్వరగా దాతలు ముందుకు వచ్చి తనకి సహాయం చేస్తే, కిడ్నీ డొనేట్ చేస్తే 100% కోలుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. ఎంతైతే తన ఆరోగ్యం క్షీణించిపోయిందో, కానీ ఇలాంటి స్టేజ్లో ఉన్నా కూడా డోనర్స్ కనుక ముందుకు వచ్చి తనకి హెల్ప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తను రికవరీ అవుతాడని అయితే డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ డాటర్ కావచ్చు, వాళ్ళ వైఫ్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందన్నది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, నేను ఐసీయూ డాక్టర్ని. ఓకే, చెప్పండి. ఎలా ఉందంటారు ఫిష్ వెంకటన్న పరిస్థితి అయితే ఇప్పుడైతే క్రిటికల్గానే ఉంది. సో బోత్ కిడ్నీస్, మరి లివర్ కూడా కొంచెం దెబ్బతింది. ఇప్పుడు కిడ్నీ మనకు సరిగ్గా పనిచేయకపోతే బాడీలో నీళ్ళు నిండడము, యూరిక్ యాసిడ్ పెరగడము, ఇప్పుడు దానివల్ల కొంచెం లివర్ కూడా దెబ్బతింది. లివర్ కొంచెం పాడైతే అమోనియా అనే కంటెంట్ బాడీలో పెరుగుతుంది. సో ఇప్పుడు యూరియా విత్ అమోనియా 2 పెరిగాయి. సో రెండిటికి యూరిక్ మరి హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాము. సో పేషెంట్ డ్రౌజీ అవ్వడము, మాట్లాడడానికి కావడము, అవన్నీ కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే డయాలిసిస్ చేస్తున్నాం, డే బై డే డయాలిసిస్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఇప్పుడు కిడ్నీస్ కూడా పాడాయి కాబట్టి హార్ట్ పైన కూడా కొంచెం ఒత్తిడి పడింది, హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది. ఓకేనా. సో దానివల్ల బాడీలో అంతా నీళ్ళు నిండడము, ఆయాసం అవ్వడము, ఇప్పుడు లంగ్స్లో కూడా కొంచెం నీళ్ళు నిండినాయి. సో వీఆర్ రెగ్యులర్ డే బై డే డయాలిసిస్ అయితే చేస్తున్నాము. తన బ్లడ్ కూడా తక్కువ ఉంది, లోపల అల్బుమిన్ కూడా తక్కువ ఉంది. అల్బుమిన్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో అల్బుమిన్ ఇచ్చుకుంటా డయాలిసిస్ చేసుకుంటా మనం మేనేజ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ఐవి మాస్క్ అంటారు, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అని. సో లోపల ఇంట్యూబేషన్ చేయకుండా బయట నుంచి శ్వాసం ఇస్తున్నాం తనకి. సో డయాలిసిస్ చేసిన తర్వాత కొంచెం కాన్షియస్లో వస్తుండు, కొంచెం పలకరిస్తే మాట్లాడుతుండు, అంతే ఉంటుండు. ఎవ్రీ డయాలిసిస్ ఈజ్ ఇంప్రూవింగ్ అన్నమాట. సో ట్రీట్మెంట్కి మీకు తను సహకరిస్తున్నాడా, తన బాడీ సహకరిస్తుందా? యూరిన్ అవుట్పుట్ కొంచెం కూడా లేదు. సో మనం ఎంత డైలేట్ చేస్తున్నామో యూరిన్ అయితే రావట్లేదు. సో కంప్లీట్ షట్ డౌన్ అయిపోయాయి అన్నమాట కిడ్నీస్. సో కిడ్నీస్ షట్ డౌన్ అయినాయి కదా. సో డయాలిసిస్ చేసుకొని
బాడీ వేస్ట్ కంటెంట్స్ అంతా బయటకు లాగుతున్నాము. సో తన బీపీ కూడా లేదు. బీపీ మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి బీపీ కూడా మెయింటైన్ అవుతుంది. ఆ మెడిసిన్ తీసేస్తే బీపీ కూడా మెయింటైన్ అవ్వట్లేదు. సో ప్రస్తుతానికి కండిషన్ అయితే ఇది ఉంది. లోపల బాడీలో అంతా రక్తం అంతా సెప్సిస్ అంటాం మనం, లోపల అంతా మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉన్నాయి. మన యాంటీబయాటిక్స్ మరి ఆల్బుమిన్ ఇచ్చి మనం మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. అంటే ఇప్పుడు ఎంత త్వరగా తనకైతే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో అంత ఫాస్ట్గా తను రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుందంట. ట్రాన్స్ప్లాంటేషన్ అయితే కూడా 50 to 60% ఛాన్సెస్ అయితే ఇస్తారు. సో ఎవ్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ అ సక్సెస్. ఓకేనా, తన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, తన బాడీ యాక్సెప్ట్ చేసుకోవాలి కొత్త ఆర్గన్ని. సో అది చూడాలి. మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కూడా అంటే వాళ్ళు 50-50 ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. డాక్టర్ నరేంద్ర గారు కూడా ఒకటే చెప్తున్నారు, 2 అవసరం లేదు, ప్రజెంట్ మనం అయితే ఒకటి తనకు చేసినా కూడా బ్రతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. అదే ఏం ఉన్నదో అది చేస్తున్నాము. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్ ఇస్ ద మెయిన్ గోల్. కంప్లీట్ షట్ డౌన్ అయితే అయిపోయినాయి. బయోలేటరల్ కిడ్నీస్ 2 కిడ్నీస్ అయితే షట్ డౌన్ అయిపోయినాయి. ఓకే, ఓన్లీ తనకి కిడ్నీ ప్రాబ్లం అనే కాదు, లివర్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ తనకి కొంచెం ఉంది. సో ఇప్పుడు కిడ్నీ దెబ్బతిన్న వల్ల కిడ్నీ ఫిల్టర్ చేస్తలేదు కిడ్నీ. సో ఒత్తిడి మనకు గుండె పైన పెడుతుంది. సో గుండె కాంట్రాక్షన్ కూడా కొంచెం తగ్గింది, అవుట్పుట్ కూడా కొంచెం తగ్గుతుంది. అందుకనే టోటల్ యూరిన్ అవుట్పుట్ కూడా లేదు. సో ఇట్స్ అ సైన్ ఆఫ్ కంప్లీట్ కిడ్నీ షట్ డౌన్. సో అందుకనే డయాలిసిస్ చేస్తున్నాము. తను ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక 5 to 4 years నుంచి డయాలిసిస్తోనే వస్తున్నారు. సో మేబీ తన లైఫ్ స్టైల్ చేంజ్, తాగడము, స్మోకింగ్ చేయడం అదన్నీ చేశారు కాబట్టి మళ్ళీ అది రివర్స్ కొట్టింది. తనకి 2 కాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది. ప్రెసెంట్ కాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది. సెల్లైటిస్ అంటాం మనం. పైన స్కిన్ లేయర్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అదంతా డెబ్రిమెంట్ చేసి మనం ఒక చిన్న సర్జరీ చేసి ఇది చేసాము. ఇక్కడ కూడా పైన అదంతా డెడ్ స్కిన్ అంతా తీసేసి రెగ్యులర్ డ్రెస్సింగ్ చేస్తున్నాము. కాళ్ళలో అయితే 2 వాపులు ఉన్నాయి. వాపులు తగ్గడానికి కూడా మేము చేస్తున్నాం ట్రీట్మెంట్. సో తన బాడీ ఎంత సహకరిస్తుందో చూడాలి అంతే. చూస్తున్నారు కదా, అంటే ఓన్లీ కిడ్నీలు ఫెయిల్యూర్ కావడమే కాదు, లివర్ ప్రాబ్లం, అలాగే దీని ఎఫెక్ట్ ఏంటంటే అది హార్ట్ మీద కూడా తనకి కొట్టడం జరిగింది. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా 50-50 ఛాన్సెస్ మాత్రం ఉన్నాయని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. నిన్నటి వరకు మనం చూసుకుంటే కనుక తను అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా కొంతవరకు తన బాడీ సహకరిస్తుంది, ట్రీట్మెంట్కి అయితే తను సహకరిస్తున్నాడని చెప్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వీలైనంత త్వరగా తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక జరిగితే కనుక 100% తనకు క్యూర్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇటు 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరొకసారి మనం ఇంకొకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. అన్నా, వెంకటన్నా, ఫిష్ వెంకటన్నా, అన్న ఎలా ఉందన్నా? అన్నా నా వాయిస్ వినిపిస్తోందా మీకు? హలో అన్నా, వెంకటన్న. సరే, అయితే తను చూడడానికి మనం ఎవరైతే కొంచెం మాట్లాడుతున్నామో గట్టిగా కనుక మనం తను పిలుస్తూ ఉంటే కొంత తనైతే స్పృహలోకి రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది, కానీ తను చూడలేకపోతున్నాడు. పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందనే మనం చెప్పాలి. వీలైనంత త్వరగా దాతలు ముందుకు రావాలి, సహాయం చేయాలని అయితే మా వీఫై న్యూస్ కూడా కోరుకుంటుంది. మా వంతుగా మా సహాయం మేము చేయడానికి మేము కూడా ఆల్వేస్ ఎప్పుడూ ముందుంటాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇది చూసిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎంతోమంది తనకి పొలిటీషియన్సే కానీ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అందరితో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే తనకి హెల్ప్ చేయడం జరిగింది అంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన దృష్టికి అయితే మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా ఆయన కూడా సహాయం చేస్తారని అయితే వీళ్ళైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో కూడా తను నటించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సన్నిహితంగా తాను ఉండేవారంట. ప్రతి ఒక్కటి అందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలి, అందరూ రెస్పాండ్ అయ్యి అతి త్వరగా తనకి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని అయితే మా వీఫై న్యూస్ కోరుకుంటుంది. ప్రజెంట్ మనతో ఫిష్ వెంకట్ గారు వాళ్ళ బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు. వీళ్ళు మొత్తం 3 అన్నదమ్ములు. దాంట్లో ఈయన చిన్న ఆయన, తన పేరు సాయిబాబా. అసలు వాళ్ళ అన్న చాలా స్ట్రాంగ్ మనిషి. మా ముగ్గురులోకి కూడా మా అన్న చాలా గట్టి మనిషి. ఎలాంటిది వచ్చినా కూడా తను చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. అట్లాంటిది తన సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది అంటే వాళ్ళే నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చారు. ఆల్రెడీ తనకి హెల్త్ కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ మా అన్న రికవరీ అయిపోయారు. హ్యాపీగా తను మళ్ళీ వెళ్ళి షూటింగ్స్ అన్నీ కూడా తను చేసుకుంటాడని స్టేజ్లో ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎందుకింత సడన్గా ఇలాంటి మార్పు వచ్చింది ఏంటి అన్నది వాళ్ళు కూడా ఒక డైనమాలోనే ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి సాయిబాబా గారు. నమస్తే మేడం.
అంటే ఇప్పుడు మీ అన్న మీ ముగ్గురులో కంటే కూడా తనే చాలా గట్టి మనిషి, చాలా స్ట్రాంగ్ మనిషి అని చెప్తున్నారు. అట్లాంటిది ఇలాంటి స్టేజ్కి ఎందుకు వచ్చారు? ఇంత తన అవయవాలు మొత్తం కూడా లివర్ దగ్గర నుంచి కిడ్నీస్, హార్ట్ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయని చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకు ఇంత సిచ్యువేషన్ తెచ్చుకున్నారు మన ఫిష్ వెంకట్? లాస్ట్ టైము సేమ్ ఇట్లనే ప్రాబ్లం వచ్చి మంచిగా అయిండు. సడన్లీ సిక్కుల జ్వరంలాగా వచ్చేసి సిక్ ఒక 5 days అవుతుంది మేడం ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి. ఇక అంతా ట్రీట్మెంట్ డయాలిసిస్ అంతా ట్రీట్మెంట్ నడుస్తుంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని ఉండే డాక్టర్స్. సో దాని గురించి ఇక మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏమన్నా ఇది చేస్తారు అనేసి అనుకుంటాం మేడం. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అంటారు? ఏ విధంగా జరుగుతుంది తనకు ట్రీట్మెంట్ ఇక్కడ? 5 daysకి వెళ్తే ట్రీట్మెంట్ అయితే వాళ్ళు చేసేది చేస్తుర్రు. సో ఇక ఇప్పుడు ఏంది అనేది ఇంకా వాళ్ళు రిపోర్ట్ దానివల్ల మనకు తెలుస్తుంది. ఫిష్ వెంకట్ గారికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో కూడా ఆయన నటించడం జరిగిందండి. సీనియర్ మోస్ట్ టాప్ యాక్టర్స్ అందరితో తను నటించారు. అట్లాంటిది అంతేకాదు తనకి పొలిటికల్గా కూడా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన పరిచయం లేని వాళ్ళు లేరు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు అనేది మనం వింటున్నాం. ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తనకు పరిచయం ఉండి ఏ ఒక్కరు స్పందించినా కూడా ఆయనకి ఇంత పెద్ద గండ నుంచి తను బయటపడవచ్చు. ఎందుకు ఎవరు స్పందించడం లేదంటారు? దానికి పోయి ఏమన్నా అడగాలంటే చాలా మోమాటము. ఎవరన్నా అడిగితే చిన్న చూపు అయిపోతుంది అది ఇది అన్నట్టుగా కొద్దిగా మోమాటం చాలా ఎక్కువ. ఎప్పుడు కానీ మేము చెప్పిన పోయి ఎవరన్నా కలిసి ఇది చేద్దామనేసి అంటే సరే పోదామంటాడు కానీ రాలేడు. ఎవరో పోయి అడుగుదామని అంటే నాకు మోమాటం చాలా కొద్దిగా. ప్రాణం కంటే మొహాట ఎక్కువ కాదు కదండి. ఇప్పుడు తన సిచ్యువేషన్ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. తను ఆల్రెడీ రికవర్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ తనకు ఉన్నటువంటి మళ్ళీ డ్రింక్ చేయడం కానీ వీటి వల్లనే మళ్ళీ రిపీట్ అయిందని చెప్తున్నారు డాక్టర్స్. ఇప్పుడు ఇంతమంది తనకు పరిచయం ఉన్నారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లోనైనా మీ అన్నగారు తరపు నుంచి సైడ్ నుంచి మీరు అందరికీ ఆర్టిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ దాతలు కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? అదే ఆయన ట్రీట్మెంట్ ఏముందో అది చేపిస్తే చాలులే మేడం అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది ఆయన బాగుంటే సరిపోతుంది. ట్రీట్మెంట్ ఏముందో అది కొద్దిగా ఎవరైనా కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ ఇది చేద్దాం అనుకుంటే బాగుంటుందో అనేసి అనుకుంటున్నాం మేడం చేపిస్తే. వింటున్నారు కదా, వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే మాకు డబ్బు రూపంలో మాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ తనని ఖచ్చితంగా తనకైతే హెల్ప్ చేయండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏదైతే బిల్స్ ఉన్నాయో అవి వచ్చి మీరు పే చేసుకుని తనకు ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించి కిడ్నీ తనకి ఎవరైనా డోనర్స్ అయినా ముందుకు రావాలి, లేదంటే దాతలైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే ఖచ్చితంగా మా అన్న బ్రతుకుతాడని అయితే వాళ్ళైతే చాలా ఇదిగా మీడియా అందరినీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎవరైనా దాతలు ముందుకు రావాలి, వాళ్ళ బాధను మనం అందరం అర్థం చేసుకుని సహాయం చేయాలని వీఫై న్యూస్ అయితే కోరుకుంటుంది. మా వంతు సహాయంగా అయితే మేము ఖచ్చితంగా వాళ్ళు సపోర్టివ్గా మేము నిలబడటం 100% అయితే మేము చేస్తామండి. ఖచ్చితంగా మా హెల్ప్ అయితే మేము ఖచ్చితంగా మా వరకు అయినంత వరకు మేము చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఫిష్ వెంకట్ గారి భార్య సువర్ణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఇలా ఎందువల్ల ఇలా క్షీణించింది, ఇంత సఫర్ అవ్వడానికి గల కారణం ఏంటి, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ అసలు ఫిష్ వెంకట్ అన్న పరిస్థితి ఇలా అవ్వడానికి గల కారణం ఏంటమ్మా? కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆల్రెడీ గత 3-4 years నుంచి కూడా తనకి ట్రీట్మెంట్ జరగడం, గతంలో కూడా మనం చూసాం కాళ్ళకు సంబంధించి తనకి ఏదో ప్రాబ్లం ఉంది, దానిలోంచి ఇన్ఫెక్షన్ అయింది, రికవర్ అయ్యారు, మళ్ళీ అంతా మంచిగా తిరుగుతున్నారనే సమయంలో మళ్ళీ సడన్గా ఇలాంటి పరిస్థితి. కాలు ఇన్ఫెక్షన్ అయింది. ఫస్ట్ ఒక కాలు అయింది, ఫస్ట్ మన 2వ అయింది. దాంతోనే ఎక్కువ టెన్షన్ తీసుకున్నాను. ఇప్పుడు 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అవడమే కాదు లివర్ కూడా కొంచెం డ్యామేజ్ అయిందని చెప్తున్నారు డాక్టర్స్. కిడ్నీ అని చెప్పింది నాకు, పడగాలి పోయి మళ్ళా. అయితే ఎంత ఆరోగ్యం క్షీణించినా కూడా ట్రీట్మెంట్ చేస్తే 100% తనైతే క్యూర్ అవుతారని అయితే చెప్తున్నారు. వేసుకుంటే అవుతారని చెప్తున్నారు డాక్టర్. కంపల్సరీ కిడ్నీ మార్చాలి ఒకటే అని చెప్తున్నారు. అసలు అంటే ఇంతవరకు ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితోటి కలిసి వెంకటన్న పని చేస్తున్నారు కదా, వర్క్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక 2 లక్షల వరకు తను సహాయం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఇలా అయ్యింది, ఇంత చావు బతుకుల్లో ఆయన కొట్టుమిట్లాడుతున్నాడు అన్న విషయం ఆయనకి మీరు తెలియజేశారా? చెప్పినాం, రోషన్ చెప్పిండు. ఇంకా ఎవరు ఫోన్ చేయలేదు. ఇంక ఇప్పటిదాకా ఒక్కడి నుంచి ఫోన్ రాలేదు. దాతల సహాయం కోసం మీరు ఎదురు చూస్తున్నారు? వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న 10 మందికి తనే సహాయం చేసేటటువంటి సిచ్యువేషన్లో ఉండే తను ఇప్పుడు ఎవరైనా అడగడానికి కూడా తను మొహమాట పడుతున్నాడనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ. మేమైనా ఇంకా అడుగుతున్నాం, అసలు అడగాడైనా అడగద్దు అంటాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము మీడియాకి చెప్పినాం, కొంచెం హెల్ప్ చేయండి, ఎట్లన్నా గవర్నమెంట్ నుంచి సినిమా తరఫు నుంచి ఎవరన్నా కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తున్నాం. ఆల్రెడీ ప్రభాస్ గారు వాళ్ళ పిఏ కూడా మీకు కాల్ చేశారని విన్నాం. మా బాబు మాట్లాడండి, మరి ఏం మాట్లాడింది తెలియదు. సహాయం చేస్తామని చెప్పారా? ఏమో ఆయన ఏం మాట్లాడలే. వాళ్ళే ఫోన్ చేశారు. వాళ్ళే ఫోన్ చేశారు.
అలాగే మన కేసీఆర్ గారు డాక్టర్ కవిత గారు కూడా కాల్ చేశారు. ఇప్పుడు మా చేసింది మధ్యాహ్నము లొకేషన్ పెడతారా అని చెప్పింది. మన ఏం చెప్తుందో తెలియదు ఇంకా. అంటే మీరు లేట్ చేయకుండా వీలైనంత తొందరగా కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక అంటే ఈ ప్రమాదం నుంచి తను బయటపడతాడు అని చెప్తున్నారు. కాకుంటే దానికి అంటే 50 నుంచి 60 లక్షల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు. అవునవును. మరి మీ దగ్గర ఎలాంటి డబ్బు లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమీ లేదమ్మా మా దగ్గర. ఉన్నది ఒక ఇల్లు అమ్మినా కూడా అంత రావు. చేపిద్దామన్నాయి అంత రావు పైసలు. అట్లానే మేము ముందడుగు వేస్తలే. గవర్నమెంటే చేయాలి, సినిమా వాళ్ళే చేయాలి, హెల్ప్ చూస్తున్నాం. ఇప్పుడు అన్నని ఎక్కువగా గుర్తుపట్టేది గబ్బర్ సింగ్, ఫిష్ వెంకట్ అన్న అంటే అందరూ గుర్తుపడతారు. అలాంటి గబ్బర్ సింగ్ టీం మొత్తం కూడా ఎవరు స్పందించలేదని విన్నాం. ఇది నిజమేనా? రాలే, ఎవ్వరు రాలే, ఎవరు చూడలే. ఇంక ఇప్పటిదాకా రాలే ఎవరు. ఒక ఆనందం వచ్చింది ఇప్పుడు నిన్న. ఒక ఆనందం వచ్చి చూసిపోయిండు. ఆనంద్ ఒక్క ఆయన వచ్చిపోయిండు నిన్న. ఇప్పుడు ఆయన అడగడానికి మొహమాట పడేటటువంటి వ్యక్తి, ఎవరిని చేయి చాసి అడిగే మనస్తత్వం లేనటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు తన మొహమాటానికి పోతే కాదు, తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు కాబట్టి ఆయన తరపు నుంచి మీరు పొలిటికల్గా తనకు అందరూ పరిచయాలు ఉన్నారు అంటున్నారు కాబట్టి పొలిటీషియన్స్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా తనకు చాలా సన్నిహితంగా ఉండేవారని విన్నాము. అయితే ఆయన తరపు నుంచి మీరు ప్రతి ఒక్క అంటే పొలిటీషియన్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ మీరు ఏమని రిక్వెస్ట్ పెట్టుకుంటారు? అదే చెప్తున్నాను, ఆయన కొంచెం ఆయన కిడ్నీ ప్రాబ్లం కాకపోతే మార్పేసి చాలని చెప్తున్నాను నేను. అదొక్కటి చేస్తే చాలు మాకు చేతికి ఇవ్వకుండా పర్లేదు. ఆ డాక్టర్కి ఇచ్చి ఆయనకు చేపిస్తే చాలు మాకు. ఇప్పుడు వింటున్నారు కదా, సేమ్ వాళ్ళ బ్రదర్ కూడా అదే చెప్తున్నారు. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతమంది అవసరం లేదు, ఒక్కరు స్పందించినా కూడా ఇప్పటి వరకు తను కోలుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మాకు మనీ రూపంలో మా చేతికి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ట్రీట్మెంట్ చేయించండి, హాస్పిటల్కి రండి, బిల్స్ పే చేయండి, మాకు ఆ హెల్ప్ చేస్తే చాలనే, అది బ్రతికిస్తే చాలని పాపం ఆవిడ చాలా రిక్వెస్ట్గా కోరుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అందరూ స్పందించాలని అయితే మరొకసారి మా వీపీ న్యూస్ కోరుకుంటుంది. అన్నకి ఏం కదమా, మీరు ధైర్యంగా ఉండండి, మనందరం మన ప్రయత్నం మనందరం చేద్దాము, తనకి మనం మనోధైర్యం మనం చెప్పాలి మనంతం కూడా. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందరగా తను కోలుకుంటారు. ఒక్కటే కోలుతుంది చెప్తున్నాను. మళ్ళీ మీరు చూస్తున్నారు కదా, నిజంగా తను బాధపడుతుంటే చాలా బాధ అనిపిస్తుందండి. తను ఏం కోరుకోవట్లేదు, తన భర్తని బ్రతికించమని తన కన్నీటితో తను ఎంతో పాపం అంత దయనీయంగా తను ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. దాతలు దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. పెద్ద పెద్ద సినీ ఆర్టిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ ఇలాంటి క్షణంలో మీ అందరికీ తను పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కోసం మీరు అందరూ ముందుకు రండి, సహాయం చేయండి. వీళ్ళందరికీ కూడా ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరంతా. ప్లీజ్ అమ్మా ఏడవద్దమ్మా, ప్లీజ్ దయచేసి ఏడవకండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని లేకున్నా కూడా ఎవరిదాన్ని అడిగి వాళ్ళకి చేస్తుండే. ఆయన లేకున్నా పట్టరా ఇంటికి రా అని చెప్పి మరి ఇస్తుండే. అందరికి చేసి నేను ఆయన లేకున్నా ఉన్నాయి అంటుండే. వాళ్ళ దోస్తు అయినా అన్నీ తీసుకుంటుండే, అన్నీ చూస్తుండే, అందరూ మంచిగా చూసిండు. చేయగానే తీసుకొని చేయగాలి, చేయ కానీ తీసుకొని చేయగాలి, ఆయన లేకుండా నాకు ఉన్నాయి అంటాడు. అట్లాంటి మనిషి అయినా అసలు ఇట్లా ఎవరిని అడగద్దు అంటాడు ఆయన. మా పరిస్థితి బాగాలేక మేము చెప్తున్నాం అందరం మీడియా, కానీ లేకుంటే మేము చెప్పే అవసరం కూడా లేదు. ఎక్కడ ఎలాంటి ఫంక్షన్స్ జరిగి ఎవరు పిలిచినా వెళ్ళేది, ఎవ్వరు పిలిచినా వెళ్ళేది. ఇట్లా పైసలు కూడా తీసుకోడు ఆయన. చాలా మంది పైసలు తీసుకొని పోతాడు, అట్లా కూడా చేయడు ఆయన. అట్లా కూడా చేయడు. ఇంకా ఆయనే పోతుండే. వెళ్ళకు నీకు పానం బాగాలేదంటే కూడా లేదు, నా పోవాలి, నాకు ఖచ్చితంగా పోవాలి, అట్లా పోతుండే. మొన్న ఒక డీజెంట్ కలిపి 2 వాళ్ళు 9 చనిపోతే కూడా నెలల కింద కొత్తగూడెం వేసి వచ్చాడు. పోయి 10 రోజులు అయ్యాక ఉన్నాడు. అట్లా అన్న మనసు. అసలు ఇప్పుడు మీరు తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇలా మీరు అడుగుతున్నారని కానీ ఈ విషయం తనకు తెలిస్తే వద్దనే చెప్తా. తెలియదు ఆయనకు. ఇంకా ఆయన ఓసలు లేడు కాబట్టి తెలియదు. లేకుంటే అసలు చేయనియాడు చెప్పనియాడు. ఆయనకు తెలియదు ఇంకేమీ. చాలా ఓమాటం పడతాడు. మీరు ధైర్యంగా ఉండండి, అందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అయితే మీకు సహాయం చేస్తారు. మాకు ఏం చేయగలరు, 7 హాస్పిటల్ నేను చేసి ఆయనకు ఒక్కటి చేస్తే మాకు అదొక్కటి చాలు మేడం. నాకు అంతకుమించి ఇంకేమొద్దు మాకు. వింటున్నారు కదా ఆమె బాధనైతే చూస్తుంటే అసలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తను ఏం అవసరం లేదు, అందరూ రండి, దయచేసి ముందుకు రావాలి, వచ్చి తనకు సహాయం చేసి తన భర్తను కాపాడండి, నా భర్తను రక్షించండి అని అయితే తన కన్నీటితోటి పర్యంతం అవుతూ మళ్ళీ తను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైనా ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ఫిష్ వెంకట్ గారి బెస్ట్ ఫ్రెండ్ మస్తాన్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు.
తను చెప్తూనే ఉన్నారు. అంటే ఎక్కడైనా ఎవరికైనా చిన్న కష్టం వచ్చిందన్నా కూడా తన దగ్గర లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని మరి తను సహాయం చేసేవాడు. తనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేమెవరం ఊహించలేము. అంతేకాదు తనకున్న పరిచయాలను కూడా తను ఏమీ వాడుకోవట్లేదు. ఇప్పుడు తనకి అసలు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారన్న విషయం కూడా ఆయనకి తెలియదు. తెలిస్తే తను ఒప్పుకోడంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మనం ఎవరిని చేయి చేసి 10 రూపాయలు కూడా మనం అడగడానికి వీల్లేదు అని ఎంతో కరాఖండిగా తను చెప్తున్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడదాం. చెప్పండి, మీకు ఏ విధంగా అనుబంధం ఉండేది? మా ఫ్రెండ్ ఎప్పుడు వరంగల్ వచ్చినా నా దగ్గరికి వచ్చేది. ఒక ఇది ఏంటంటే ప్లస్ 2-3 రోజులు ఉండేది. అంటే ఏంటంటే ఇట్లా షూటింగ్ లేనప్పుడు వచ్చేది. వచ్చి అక్కడ ఉండిగా అక్కడ కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఏంటంటే పొలిటికల్ వాళ్ళతో కూడా ఏదైనా విషయం ఉన్నా వాళ్ళ ఏంటంటే బర్త్డే విషెస్ ఉన్నా వాళ్ళకి చెప్పేది చేసేది. కానీ ఎవరిని ఎన్నడూ మాత్రం అరే నేను ఇట్లా మీ ఫంక్షన్కి వచ్చిన ప్లేస్ అంత దూరం నుండి వచ్చిన నాకేమన్నా అని మాత్రం ఏ రోజు కూడా అడగలేదు. డబ్బులు అంతే. ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళు అమౌంట్ ఇస్తేనే వెళ్తారని కొంతమందిలో మనం చూస్తున్నాం. అలాంటిది కూడా లేదు ఈయన దగ్గర. లేదు మేడం, ఎప్పుడు వచ్చిన అందరితోని అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం వాళ్ళు కూడా వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇట్లా అంటే హోటళ్ళల్లో ఏమన్నా తినిపించి లాడ్జింగ్ కూడా అన్నే కట్టేవాడు. ఈ రోజున ఇలా అవుతుంది అన్నట్టు ఎవరు ఊహించుకోలే. మాకు కూడా చాలా బాగా అనిపించి 4 రోజుల క్రితం అన్నం చూసుకుంటే ఇక్కడనే ఉన్నాం. మా వంతుగా ఎవరైనా దాతలు ఉన్నా కూడా అన్నకు సాయం చేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళి బయటకు పోవాలని అదే విషయం నేను కోరుకుంటాను మేడం. నా పేరు మస్తాన్, వరంగల్. చిన్ననాటి స్నేహితులను కూడా మనం చూడొచ్చు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటున్నారండి, సహాయం చేయండి, దాతలు ముందుకు రండి, ఆయన్ని కాపాడండి అని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉందనే చెప్పాలి. కింద నేను డాక్టర్స్తో కూడా మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చాలా వరకు ఆరోగ్యం క్షీణిస్తుందండి. వీళ్ళంత తొందరగా తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే కనుక తను ఒక 50% అయితే తను బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. లేట్ చేయకోకుండా కనుక సర్జరీ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా తను బ్రతుకుతారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మంచి మనసుతోటి ముందుకు రండి, స్పందించండి.